అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆవుకి కనుక ఇది తినిపించినట్లయితే 33 కోట్ల మంది దేవతలు మీ ఇంట్లోకి వస్తారన్నమాట. ఆవులో ప్రతి దేవుడు కొలువై ఉంటారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మీ ఇంటి దగ్గర కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ ఆవు కనిపించినట్లయితే ఈ ఒక్క ఆహారం పెట్టండి చాలండి. ఇక తరతరాలకు తిన్న తరగని ఆస్తి, ఐశ్వర్యం అన్నీ మీకు కలుగుతాయన్నమాట. మీ కష్టాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. రాజయోగం కలుగుతుందన్నమాట. ఇక మీరు ఏ పనులు తలపెట్టినా సరే అందులో మీకు విజయం వస్తుంది. ప్రతిదీ శుభమే కలుగుతుందన్నమాట. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఇక గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా మన హిందువులు భావిస్తూ ఉంటాం. ఇక గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలుడైనాడు. కాబట్టి నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలా మంచిదట. అలానే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే. ఇక గోమాతను మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం విన్నా చాలు శుభప్రదమే అయిపోతుంది. ఇక మీరు తలపెట్టే పనులన్నిటిలో విజయం వస్తుంది. ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇక ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంతకోటి పుణ్యఫలం పొందుతారు. మనం గోవుకి పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆహార పదార్థాలను గోవుకి తినిపించి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. బాగా అప్పులు ఉన్నవారైతే నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి. దీనితో మీకున్న అప్పులన్నీ తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలిగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అస్తమానం కుటుంబంలో గొడవలు పడుతూ ఉంటే గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. డబ్బుని బాగా సంపాదించుకోవాలి అని అనుకునేవాళ్ళు గోమాతకు మినపపిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది. ఇక మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది. ఇక గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక బీట్రూట్ని గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఇక గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకున్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. ఇక సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మంచిగా అభివృద్ధి కోరుకునే వాళ్ళు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. టమోటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. అలానే వివాహం అయిన వారికి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. నానబెట్టిన కందులను గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలు పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే క్షణంలో తీరిపోతుంది. అలానే రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకి పెడితే కష్టాలన్నీ తొలగిపోయి మనకు పూర్తి దైవానుగ్రహం కలుగుతుంది. అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి. అలానే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక గోవుకి బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయలు పెట్టడం వల్ల అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఇక గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇల్లును నిర్మించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం రాకుండా ఉన్నవాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు
గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి గోమాతకు పెడితే మీరు కోరుకున్న మంచి ఉద్యోగం మీకు వస్తుంది. ఇక మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాలి. ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించండి. దీంతో మీ శత్రువులు అంతమైపోతారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, గోవుకి ఏం తినిపిస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇంటి దగ్గర కానీ లేదా మీరు ఏదైనా దేవాలయానికి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఆవు కనిపించినట్లయితే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వెంటనే ఆ పదార్థాన్ని తీసుకొని గోవుకి పెట్టడం వల్ల మీకు వెంటనే ఫలితం అయితే కలుగుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.